కొంచెం తీపి కొంచెం చేదు 2024లో టీమిండియా క్రికెట్ ప్రయాణం గురించి చెప్పాలంటే ఈ ఒక్క ముక్క సరిపోతుంది. ముఖ్యంగా 11 సంవత్సరాల తర్వాత భారత జట్టు ఐసీసీ ప్రపంచ కప్ను గెలుచుకుంది. విండీస్లోని కెన్సింగ్టన్ ఓవల్ బార్బడోస్ క్రికెట్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఇది టీమిండియా అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా చేసింది. అయితే ఈ ఆనందం తక్కువ కాలం మాత్రమే మిగిలింది. గతంలో ఎన్నడూ చూడని ఘోర పరాజయాలను రోహిత్ జట్టు మూటగట్టుకుంది. ముఖ్యంగా శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోవడం, సొంత గడ్డపై న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్లో క్లీన్ స్వీప్ అవ్వడం భారత జట్టుతో పాటు అభిమానులను తీవ్ర బాధను కలిగించింది. టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత బంగ్లాదేశ్తో సొంత గడ్డపై జరిగిన 2 టెస్టుల సిరీస్ను గెలిచిన టీమిండియా అదే జోరులో న్యూజిలాండ్ చిత్తు చేస్తుంది అని అంతా భావించారు. మరోవైపు న్యూజిలాండ్ కూడా శ్రీలంక చేతిలో చిత్తయి భారత్లో అడుగుపెట్టింది. దీంతో భారత్ ఈజీగా గెలుస్తుందని ఫ్యాన్స్ అనేసుకున్నారు. కానీ బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్లోనే న్యూజిలాండ్ భారత్ను 46 పరుగులకే ఆలౌట్ చేసి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇదే ఆధిపత్యాన్ని చలాయించి సంచలన విజయాన్ని అందుకుంది. పూణే వేదికగా జరిగిన రెండో టెస్ట్లో స్పిన్ వికెట్తో దెబ్బతీయాలనుకున్న టీమిండియా వ్యూహం బ్యాక్ఫైర్ అయింది. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ స్టాంట్నర్ 13 వికెట్లతో సత్తా చాటడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే న్యూజిలాండ్ భారత గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని అందుకుంది. ముంబై వేదికగా జరిగిన మూడో టెస్ట్లోనూ భారత్ తేలిపోయింది. మరోసారి స్పిన్ వికెట్ను రెడీ చేసి మూల్యం చెల్లించుకుంది. ఇలా భారత్ క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సొంత గడ్డపై 3 టెస్టుల సిరీస్లో క్లీన్ స్వీప్ అయిపోయింది. కివీస్తో సిరీస్కు ముందు శ్రీలంక పర్యటనలో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్ను టీమిండియా కోల్పోయింది. 1997 తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ చేజార్చుకుంది. ఈ సిరీస్లోనూ స్పిన్ బౌలింగ్కే టీమిండియా తడబడింది. శ్రీలంక బౌలర్లు దునిత్ వెల్లాలగే, జెఫ్రీ వాండర్సే భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఈ 2 సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్కు ఘోర పరాజయాలు తప్పలేదు. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ 2 సిరీస్ పరాజయాలు పీడకలగా మిగిలిపోయాయి. అటు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా భారత జట్టు డొల్లతనాన్ని బయటపెడుతోంది. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ అట్టర్ ఫ్లాప్ ఆట అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది ఈ ఇద్దరి క్రికెటర్స్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. టెస్ట్ల నుంచి రేపో మాపో ఇద్దరూ రిటైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే అశ్విన్ ఈ నిర్ణయం తీసేసుకున్నాడు. మిగిలింది రోహిత్, కోహ్లీ, జడేజా మాత్రమే.